సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పటి నుంచి సినిమాలు, డైరెక్టర్లు, స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు. అది నాకు అర్థమైంది. కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే 100% గ్యారంటీడ్. సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్. రెండోది, మీ అందరినీ కలవలేనేమో కానీ నేనున్నంత వరకు, నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా. ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగి ఇచ్చే పోతా. అది సినిమాల గురించి కాదు, సినిమాలు అవి చేస్తుంటా, కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామో వాట్ ఎవర్ ఐ కెన్ డూ 100% మీ అందరికీ నేను ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా. ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా కమింగ్ టు కింగ్డమ్, మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్. ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది, కానీ ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాదు, ఇది గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి, ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి, నాకు చెప్పినప్పటి నుంచి, సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి, కాస్ట్యూమ్లు చేయించి, రకరకాల కంట్రీస్లో చేసి, ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు. దిస్ ఈజ్ హిజ్ కింగ్డమ్. గౌతమ్ రాలేకపోయాడు, కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు. మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు. అందుకే రాలేకపోతున్నా. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్. సో గౌతమ్ని ఫర్గివ్ చేయండి, బట్ హోప్ఫుల్లీ ఇన్ 2 days you will see what all he's been working for. Gautam, I love you. He's the sweetest, most positive guy, and you've seen the love from all the actors, the cast that we all have for Gautam. ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్. అనిరుద్ పాటలు విన్నాం. నేను ఆర్ఆర్తో చూడలేదు, కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అనిరుద్ పగలగొట్టినాడు. అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే. I love you, Anirudh. I've always had immense love for this man, and since I met him,